హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్యాక్టరీ స్టూడియో. 1990 2000లో తెలుగు సినిమాని రూల్ చేసిన ఇద్దరు లెజెండరీ హీరోయిన్లు రమ్యకృష్ణ, సౌందర్య. ఈ ఇద్దరు తమ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో అభిమానుల మనసు గెలుచుకున్నారు. రమ్యకృష్ణ బాహుబలిలో శివగామి లాంటి శక్తివంతమైన రోల్స్ తో, సౌందర్య పవిత్ర బంధం లాంటి ఎమోషనల్ హిట్స్ తో మనల్ని ఆకట్టుకున్నారు. కానీ ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్? ఈ వీడియోలో వాళ్ళ కెరీర్, నటన, బాక్స్ ఆఫీస్ లెగసీని డీటెయిల్ గా కంపేర్ చేస్తాం. 90ల నాస్టాల్జియా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఎంటర్టైన్మెంట్ మిక్స్ గా ఈ వీడియో చివరి వరకు చూసి మీ ఫేవరెట్ ఎవరో కామెంట్స్ లో చెప్పండి. ముందుగా రమ్యకృష్ణ గురించి చూద్దాం. రమ్యకృష్ణ 1970లో చెన్నైలో పుట్టింది. ఆమె మామయ్య చో రామస్వామి ప్రఖ్యాత తమిళ నటుడు, కమెడియన్, రైటర్. 1985లో వెల్లై మనసు అనే తమిళ సినిమాతో డెబ్యూ చేసింది. తెలుగులో 1986లో భలే మిత్రులతో ఎంట్రీ ఇచ్చింది. కానీ 1989లో కె విశ్వనాథ్ డైరెక్షన్లో చేసిన సూత్రధారులు సినిమాతో ఆమెకి బ్రేక్ వచ్చింది. 1990లో అల్లుడు గారు, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి హిట్స్తో స్టార్ హీరోయిన్ అయింది. ఆమె కెరీర్ 35 ఏళ్లకు పైగా సాగింది. ఇప్పటికీ బాహుబలిలో చేసిన శివగామి లాంటి రోల్స్తో రాణిస్తుంది. ఆమె తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటించింది. దాదాపు 260 సినిమాలు చేసింది. ఇది ఆమె వెర్సిటాలిటీని చూపిస్తుంది. ఇక సౌందర్య గురించి చెప్పుకుంటే ఆమె 1972లో బెంగళూరులో పుట్టింది. అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఆమె తండ్రి కన్నడ సినిమా రైటర్, ప్రొడ్యూసర్. సౌందర్య మొదట MBBS చదువుతుంది. కానీ ఫస్ట్ ఇయర్ తర్వాత సినిమాల కోసం ఆపేసింది. 1992లో కన్నడ సినిమా బా నన్న ప్రీతిస్తో డెబ్యూ చేసింది. 1993లో మనవరాలి పెళ్లితో తెలుగులోకి వచ్చింది. మొదటి పెద్ద హిట్ రాజేంద్రుడు, గజేంద్రుడు. కానీ హలో బ్రదర్ సినిమాతో సౌందర్య స్టార్ అయింది. 12 ఏళ్ల కెరీర్ లో 100కు పైగా సినిమాలు చేసింది. దురదృష్టవశాత్తు 2004లో విమాన ప్రమాదంలో 31 ఏళ్ల వయసులో చనిపోయింది. ఆమె చివరి సినిమా ఆపద్ రక్షక కన్నడలో విడుదలై ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ అద్భుతమైన, వైవిధ్యమైన నటనతో పేరు తెచ్చుకుంది. అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు లాంటి సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్ గా, నరసింహలో నీలాంబరిగా నెగిటివ్ రోల్లో, బాహుబలిలో శివగామిగా శక్తివంతమైన పాత్రల్లో అన్ని రకాల రోల్స్ లో రాణించింది. నరసింహలో నీలాంబరి రోల్ ఆమెకి ఫిల్మ్ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. బాహుబలి సినిమాకి 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది. ఆమె హిందీలో కల్నాయక్ లో గ్లామరస్ రోల్, తమిళ సూపర్ డీలక్స్ లో ఛాలెంజింగ్ రోల్ చేసింది. రమ్యకృష్ణ డైరెక్టర్స్ తో కలిసి వర్క్ చేసే విధానం కూడా ఆమె సక్సెస్ కారణం. SS రాజమౌళి లాంటి డైరెక్టర్స్ ఆమెని డైరెక్టర్స్ యాక్టర్ అని పిలిచేవారు. ఇక సౌందర్య న్యాచురల్ యాక్టింగ్ తో పేరు తెచ్చుకుంది. ఎక్కువగా పక్కింటమ్మాయి లాంటి రోల్స్ లో నటించింది. పవిత్ర బంధంలో ఎమోషనల్ రోల్ కి నంది అవార్డ్, అంతఃపురంలో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కి ఫిల్మ్ఫేర్ అవార్డ్, నంది స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది. అమ్మోర్లో దేవత భక్తురాలిగా నటించి మరో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. సౌందర్య తమిళ డెబ్యూ పొన్నుమనిలో మానసిక వైకల్యం ఉన్న అమ్మాయి పాత్రలో ప్రశంసలు అందుకుంది. ఆమె రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్ లాంటి స్టార్స్ తో నటించింది. నరసింహలో చిన్న రోల్లో కూడా తన మార్క్ వేసింది. సౌందర్య అంతఃపురంలో డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంది. ఆ సినిమా ఆమె ఎమోషనల్ డెప్త్ ని చూపించింది. రమ్యకృష్ణకి ఎక్కువ రేంజ్ ఉంది. నెగిటివ్, శక్తివంతమైన రోల్స్ లో డామినేట్ చేసింది. సౌందర్య ఎమోషనల్, ఫ్యామిలీ రోల్స్ లో డెప్త్ తీసుకొచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ అయ్యింది. రమ్యకృష్ణ బోల్డ్, కాన్ఫిడెంట్ నటిగా పేరు తెచ్చుకుంది. 1990లో ఆమె గ్లామరస్ రోల్స్, స్క్రీన్ మీద కాన్ఫిడెన్స్ చూసి కొందరు ఆమెని సిటీ అమ్మాయిలా చూశారు. ఇది ఆ రోజుల్లో ఉన్న మడోనా వోర్ కాంప్లెక్స్ తో క్లాష్ అయ్యేది. ఈ ఇమేజ్ వల్ల ఆమెని నెగిటివ్ రోల్స్ లో టైప్ క్యాస్ట్ చేశారు. కానీ నరసింహలో నీలాంబరి రోల్ తో ఈ స్టీరియో టైప్ ని ఆమె తన బలంగా మార్చుకుంది. రమ్యకృష్ణ డాన్స్ స్కిల్స్ కూడా అద్భుతం. 90లలో డాన్స్ నెంబర్ అంటే చిరంజీవి గుర్తొచ్చేవారు. ఆయనతో రమ్యకృష్ణ అలుడా మజాక సినిమాలో ఉంగ ఉంగ సాంగ్ లో కలిసి డాన్స్ చేసింది. ఈ సాంగ్ లో చిరంజీవి ఎనర్జీ, రమ్యకృష్ణ గ్లామర్, గ్రేస్ కలిసి సూపర్ హిట్ అయింది. 90లలో ఈ సాంగ్ యూత్ లో బాగా పాపులర్ అయింది. ఆమె కమర్షియల్ అపీల్ ని పెంచింది. సౌందర్యని మోడ్రన్ సావిత్రి అని పిలిచేవారు. ఆమె హోమ్లీ ఇమేజ్, ఎమోషనల్ డెప్త్ కి ఈ టైటిల్ సరిపోతుంది. ఆమెని ఆడియన్స్ ఐడియల్ స్మాల్ టౌన్ అమ్మాయిగా చూశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆడవాళ్ళకి దగ్గరగా అనిపించింది. ఆమె న్యాచురల్ బ్యూటీ, ఎక్స్ప్రెసివ్ కళ్ళు, ఎమోట్ చేసే స్కిల్స్ ఆమెని అన్ని జనరేషన్స్ కి ఫేవరెట్ చేశాయి. నరసింహలో సౌందర్య వసుంధర పాత్ర, రమకృష్ణ నీలాంబరి పాత్ర ముందు షేడ్ అయిన సౌందర్య తన గ్రేస్ తో మార్క్ వేసింది. సౌందర్య పవిత్ర బంధంలో వెంకటేష్ తో కలిసి చేసిన రొమాంటిక్ సీన్స్ ఆ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. రమ్యకృష్ణ రజనీకాంత్ తో నరసింహ, చిరంజీవితో అల్లుడా మజాక, మోహన్ బాబుతో అల్లరి మొగుడు, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి టాప్ హీరోలతో నటించింది. ఆమె కె రాఘవేంద్రరావు, SS రాజమౌళి లాంటి డైరెక్టర్స్ తో వర్క్ చేసింది. నరసింహ
సినిమా ఆ టైంలో హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమా. బాహుబలి గ్లోబల్ హిట్ అయింది. దాదాపు 1800 కోట్లు కలెక్ట్ చేసింది. రమ్యకృష్ణ అల్లుడా మజాక్ లో చిరంజీవితో కలిసి నటించి ఆ సినిమా 1995లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. సౌందర్య చిరంజీవి చూడాలని ఉంది, వెంకటేష్ పవిత్ర బంధం, నాగార్జున హలో బ్రదర్, బాలకృష్ణ టాప్ హీరో లాంటి హీరోలతో నటించింది. రజనీకాంత్ అరుణాచలం, కమల్ హాసన్ నవ్వండి లవ్వండితో కూడా వర్క్ చేసింది. అరుణాచలం ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమా. చూడాలని ఉంది ఆమె కెరీర్ పీక్ తీసుకెళ్లింది. 1990లో సౌందర్య సినిమాలు తెలుగులో ఎక్కువ హిట్స్. ఆమె టాప్ హీరోయిన్. పవిత్ర బంధం 1996లో 50 రోజులు ఆడి ఆ ఏడాది టాప్ గ్రాసెస్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు రమ్యకృష్ణ సౌందర్యల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుందాం. ముందుగా రమ్యకృష్ణ గురించి చెప్పుకుంటే ఆమె 1990లో చెన్నైలో ఒక తమిళ ఫ్యామిలీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీతో అసోసియేట్ అయిన వాళ్లే. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల రమ్యకృష్ణకి చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీతో కనెక్షన్ ఉండేది. అది ఆమె కెరీర్ కి ఒక బూస్ట్ ఇచ్చింది. రమ్యకృష్ణ 1995లో డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి ఒక కొడుకు రిత్విక్. ఆమె ఫ్యామిలీ లైఫ్ చాలా ప్రైవేట్ గా ఉంటుంది. కానీ ఆమె ఇంటర్వ్యూస్ లో తన కొడుకు రిత్విక్ గురించి, భర్త కృష్ణవంశీతో తన బాండ్ గురించి చాలా గర్వంగా చెప్పుకుంటుంది. రమ్యకృష్ణ ఫ్యామిలీ విలువలను ఎప్పుడూ గౌరవిస్తూ తన కెరీర్ ని, ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఇక సౌందర్య గురించి చెప్పుకుంటే ఆమె 1992లో బెంగళూరులో ఒక కన్నడ ఫ్యామిలీలో జన్మించింది. ఆమె ఫ్యామిలీ కూడా సినిమా ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉండడం వల్ల సౌందర్యకి సినిమాలపై ఆసక్తి చిన్నప్పటి నుంచి ఉండేది. సౌందర్య 2003లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘునాథ్ ని పెళ్లి చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు 2004లో విమాన ప్రమాదంలో 31 ఏళ్ల వయసులో చనిపోయింది. ఆమె చనిపోతున్నప్పుడు 3 నెలల గర్భిణి. సౌందర్య ఫ్యామిలీ విలువల్ని ఎంతగానో గౌరవించేది. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఆమెని మోడ్రన్ సావిత్రిగా గుర్తుంచుకుంటారు. ఆమె ఫ్యామిలీ విలువలు, సమాజ్ సేవ ఆమె లెగసీలో ఒక భాగంగా నిలిచాయి. రమ్యకృష్ణ సౌందర్య ఇద్దరు ఫ్యామిలీలు సినిమా ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉన్న రమ్యకృష్ణ ఫ్యామిలీ ఆమె కెరీర్ కి డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చింది. సౌందర్య ఫ్యామిలీ ఆమె సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఇద్దరి ఫ్యామిలీ విలువలు వాళ్ళ కెరీర్ లో, వ్యక్తిగత జీవితంలో ప్రతిఫలించాయి. రమ్యకృష్ణ తనని తాను రీఇన్వెంట్ చేసుకుంది. 1990లో హీరోయిన్ గా ఉన్న తర్వాత బాహుబలిలో శివగామి లాంటి రోల్స్ తో రాణించింది. ఆమె తమిళ టీవీలో తంగం, వంశం షోలు, డిజిటల్ డెబ్యూ క్వీన్ తో కూడా సక్సెస్ అయింది. సూపర్ డిలక్స్ లో ఛాలెంజింగ్ రోల్స్ చేసి ఇప్పటికీ రిలవెంట్ గా ఉంది. ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో కనెక్ట్ అవుతూ ఉంది. సౌందర్య లెగసీ ఒక బిలౌడ్ యాక్ట్రెస్ గా ఉంది. 2004లో ఆమె ట్రాజిక్ డెత్ అభిమానులని షాక్ లో ముంచింది. ఆమెని మోడ్రన్ సావిత్రి అని పిలిచేవారు. సౌందర్య ప్రొడ్యూసర్ గా ద్వీప సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. తన విలేజ్ లో ఆర్ఫన్ చిల్డ్రన్స్ కోసం స్కూల్ ఓపెన్ చేసింది. ఆమె గురించి ఒక డాక్యుమెంటరీ సౌందర్య లహరి 2005లో విడుదలై ఆమె జీవిత వివరాలను వెల్లడించింది. రమ్యకృష్ణ సౌందర్య ఇద్దరూ లెజెండ్స్. రమ్యకృష్ణ వెర్సటాలిటీ, బోల్డ్నెస్ తో జనరేషన్ ని దాటి రాణించింది. సౌందర్య 1990లో తెలుగు సినిమా ఎమోషనల్, హాట్, ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్. నటనా వైవిధ్యంలో రమ్యకృష్ణ స్వల్పంగా ముందుంది. 1990లో బాక్స్ ఆఫీస్ లో సౌందర్య టాప్. నీకు ట్రెడిషనల్ ఎమోషనల్ హీరోయిన్ కావాలంటే సౌందర్య, వైవిధ్యమైన బోల్డ్ నటి కావాలంటే రమ్యకృష్ణ. మీ ఫేవరెట్ ఎవరు, రమ్యకృష్ణ లేదా సౌందర్య? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.